సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. దేవుని దయ వల్ల, మీ దీవెనల వల్ల. వండర్ఫుల్ సార్. అయితే నాదొక బేసిక్ ప్రశ్న ఏంటంటే సార్, కాలం మారింది, సంవత్సరాలు మీ తాత ముత్తాతల నుంచి యునాని చేశారు, ఎంతో ఫేమస్. మీరైనా అల్లోపతి వైపు రాకుండా యునానిలోనే ఎందుకు ఆగిపోయారు? అంటే ఏదన్నా మీ మోటివేషన్ ఏంటి దానికి? ప్రేక్షకులకు నమస్కారము. ఇక్కడ మీరు నా ఇంట్రొడక్షన్ ఇచ్చింది చాలా ధన్యవాదములు. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయబట్టి 32 ఇయర్స్ అయింది. వావ్! నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది అవి కూడా 32 ఇయర్స్ అయింది. అయితే ఇప్పుడు మా పెదనాన్న మా తాత స్వతంత్రం కన్నా ముందే యునాని ప్రాక్టీస్ చేసేవాడు ఊర్లో. అవును. ఇప్పుడు నేను హైదరాబాద్లో దాదాపు 32 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు యునాని అంటే ఏంటి? ఫస్ట్ జనాలు అంటే యునాని అంటే ఏంటిది? చాలామంది ఇది ఆయుర్వేదిక్ సారా అంటారు. సార్ ఇది ఆయుర్వేదిక అంటారు. ఆయుర్వేదిక్ అన్నా యునాని అన్నా కూడా రెండు కూడా వనమూలికలతోనో తయారవుతాయి. దీనికి రా మెటీరియల్ ఏంటంటే వనమూలికలు. ఓకే. దీనికి బేసిక్ రా మెటీరియల్స్ ఏంటంటే వనమూలిక. ఈవెన్ అలోపతిక్ కూడా రా మెటీరియల్ దీంతోనే తీసుకోవాలి, దానికి అడ్వాన్స్ ఉంటుంది దాని తర్వాత. కానీ యునాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి యునాని చెప్పాలా. వనమూలికలతో ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆ కాలం ఈ కాలం వచ్చే కాలం రాబోయే కాలం కూడా మనం ఇప్పుడు పాలకూర తింటున్నాం, ఒకప్పుడు కూడా పాలకూర తినేవాళ్ళం, రాబోయే రోజుల్లో కూడా పాలకూర తింటాం. అంటే ఆకుకూరలు తిన్నా, కూరగాయలు తిన్నా, ధాన్యాలు చిరుధాన్యాలు ఏది తిన్నా అది మారలేదు. యునాని ఎందుకు మారాలి? యునాని ఎందుకు మారుతుంది? ఆయుర్వేదిక్ కూడా మారదు. ఇంకోటి చాలామంది మా దగ్గరికి వచ్చేసి, సార్ ఇప్పుడు పాతకాలం అవి కదా ఇవన్నీ మందులు ఎందుకు వాడాలా, ఇప్పుడు మోడర్న్ వచ్చింది కదా. నేనేమంటానంటే గాలి కూడా పాతది, ఎందుకు పీల్చాలా మనం? సూర్యుడు కూడా పాతోడే, పాత సూర్యుడు ఎప్పటి సృష్టి ఉందో సూర్యుడు, ఆ సూర్యం కిరణాలు ఎందుకు తీసుకోవాలా? నీళ్ళు కూడా పాతది, అది ఎందుకు యూజ్ చేసుకోవాలా? మనం కొత్త ఏదైనా యూజ్ చేస్తే కొత్తవి లేవమ్మా. మనకు మన జీవితం రాబోయే ప్రళయం వరకు ఈ ఆకులు, ఈ చెట్లు, ఈ ఫలాలు, ఈ ఇత్తనాలు అన్నీ మనకు అవసరం. మన శరీరానికి దేవుడు మన ప్రకృతికి అనుసంధించాడు. ఇప్పుడు విటామిన్ డి ఉందనుకోండి, ఎక్కడుందండి? సూర్యుడిని పొద్దున లేచి దానికి ఎక్స్పోజ్ అవుతానే మన బాడీకి కావాల్సింది ఏ తిండిలో లేదండి. ఏ ఆకుకూరల్లో విటామిన్ డి ఉండదు. నేచురల్ విటామిన్ డి అనేది సూర్యుడితోనే మనకు దక్కుతుంది. కాబట్టి సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే మన బాడీ. అలాగే చాలామంది ఇప్పుడు నాకు అడిగే క్వశ్చన్ ఇంకోటి, అంటే మా బ్రదర్ అడిగినట్టు ఆయుర్వేదిక్కి యునానికి తేడా ఏంటని అడుగుతారు. సార్ ఇది కూడా వనమూలికలు, అది కూడా ఆయుర్వేదిక్ ఏంటంటే భారత వైద్య విధానం. భారత వైద్య విధానం అది భారతదేశంలో మొలిచే ముక్కలే యూజ్ చేస్తారు. వాళ్ళ సిలబస్ ఉన్నది. మాకు ఏంటంటే భారతదేశంలో మొలిచే మొక్కలతో సహా వరల్డ్ వైడ్లో ఎక్కడున్న మొక్కలన్నీ యూజ్ చేస్తాం. మా సిలబస్ ఇది. ఈజిప్ట్ నుంచి కొన్ని మందులు వస్తాయి, ఇరాన్ నుంచి కొన్ని మందులు వస్తాయి, సౌదీ నుంచి కొన్ని మందులు వస్తాయి, మా దగ్గర యమన్ నుంచి కొన్ని మందులు వస్తాయి. అంటే వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ మొలిచే, ఇప్పుడు చైనా నుంచి మెడిసిన్స్ వస్తాయి మాకు. మా సిలబస్తో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ వాళ్ళకి ఏంటంటే భారత వైద్య విధానం కాబట్టి భారత్తో మొలిచే మొక్కలే యూజ్ చేయాలి, యూజ్ చేస్తారు. మాకు వాళ్ళకి తేడా అంతే. ఇప్పుడు యునాని అంగస్తంభన గురించి యునాని ఎందుకు వాడాలి అంటే, నన్ను అడిగితే నేను అంటే ఒక ప్రౌడ్గా కాదు, ఒక మంచి మేలు, మానవతకు మేలు జరగాలంటే అంగస్తంభన సమస్య, నరాల సమస్యలకు, ఇప్పుడు చూడండి మీకు పక్షవాతం వస్తే, పేషెంట్కి పక్షవాతం వస్తే చార్మినార్ హాస్పిటల్కి వెళ్ళమంటారు. నిజాం సర్కార్ హాయంలో చార్మినార్ హాస్పిటల్ పెట్టారు. ఇప్పటికీ అలోపతిలో అంత వైద్యం ఉండదు, యునాని వైపే వస్తారు ఎక్కువ. ఎందుకు? నరాలకు సంబంధించిన సమస్యలు, స్కిన్కి ఇప్పుడు లీకోడర్మా, తెల్లపొడి అంటే అన్నీ కదా. ఇప్పుడు లీకోడర్మా ఏంటి, యునాని రీసెర్చ్ సెంటర్ ఎర్రగడ్డలో ఉంది, అక్కడికి వెళ్తారు జనాలు. దీర్ఘకాల వ్యాధుల కోసం యునానినే సంప్రదిస్తారు. అంగస్తంభన సమస్యకు నేను చెప్పేది నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుంటుంది, కానీ అంగస్తంభనకు ఒక్కసారి మందులు వాడుకుంటే ఈ సమస్య మీ శరీరం లేకుండా పోతుంది. అంటే రూట్ కాస్త సహా ఎగిరిపోతుంది. ఇప్పుడు బ్రదర్ ఒకటి అంటాను, చాలామంది సగం నాలెడ్జ్ ఇస్తారు. అసలు అంగస్తంభన గురించి నాలెడ్జ్ సరిగా ఏదో మాట్లాడతాడు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు, ఏదో సబ్జెక్ట్ చెప్తాడు. కానీ నేను సబ్జెక్ట్ చెప్తాను, ట్రీట్మెంట్ చెప్తాను. అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉందంటే ఒక 8 రకాల సమస్య చెప్తాను. ఇక్కడ అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేస్తలేదు అనుకోండి, దానికి ప్రైమరీ ఈడీ అంటారు. అంటే అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు, రక్తనాళాలు ఓపెన్ లేవు,
రక్తం ప్రసరణ జరగకపోవటం వల్ల అంగం ఉబ్బట్లేదు, లేవట్లేదు. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే ఆర్టరీస్లో దోషం ఉంది కాబట్టి అంగం బ్లడ్ దీంట్లో 8 ml బ్లడ్ వచ్చినప్పుడు అంగం లేచిన పడుతుంది. ఆ 8 ml బ్లడ్ రావట్లేదు అనుకో, కుచించుకుపోయిన అక్కడ కండరాలు అక్కడ రక్తనాళాలు రాదు. ఎందుకు కుచించుకుపోతాయి? హస్తప్రయోగం చేయటం వల్ల ప్రథమంగా చాలా చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రథమంగా చెప్పుకునే కారణం ఇది. హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుంది, మనం దేవుడు అంగం అనేది యోని కోసం సృష్టించాడు. మూత్రం పోయాలా లేకుంటే సెక్స్ చేయాలా. సెక్స్ చేయాలంటే యోనిలో పెట్టాలా. యోనిలో దేవుడు అక్కడ రసాలు ఊడుతుంటాయి, అక్కడ టెంపరేచర్ ఉంది, మెత్తటి కండరాలు ఉన్నాయి. దీనికి ఎంత వేడి కావాలో ఎంత చల్లదనం కావాలో అన్ని దేవుడు దీంట్లో అమర్చాడు, అంటే సమకూర్చాడు. ఇది అంగం వస్తుంది కానీ ఒక రంగం సిద్ధం చేసి పెడతాడు. ఇక్కడ ఎంత బిగించుకోవాలో అంత బిగించుకుంటుంది. అలా కాకుండా ఈ రఫ్ స్కిన్, దీంట్లో ఎట్లాంటి రసాలు లేవు, ఎన్విరాన్మెంట్ లేదు, ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, ఇక్కడ టెంపరేచర్ లేదు. ఎంత బిగించుకోవాలో మనం గట్టిగా బిగించుకొని బాగా కొట్టే వరకు హస్తం చేస్తారు. అంగం ఆకారం మొత్తం పాడైపోయి అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకోపోయి అటు రక్త ప్రవాహం తగ్గిపోయి అప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య వస్తుంది. అప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య వస్తుంది. దానికే అంటే ఆర్టరీస్ పేరుంది కాబట్టి ఇక్కడ ఆర్టరీస్తో దోషం వచ్చింది కాబట్టి ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంగం లేవకపోవడానికి కారణం ఏంటంటే అంగం వైపు రక్త ప్రసరణ తగ్గింది. అది హస్తప్రయోగం వల్ల కావచ్చు, కొవ్వు ఎక్కువైపోయినప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో అంగం మీద దెబ్బ తగలడం వల్ల కావచ్చు, షుగర్ వల్ల కుచించుకోపోవచ్చు, స్మోకింగ్ వల్ల కూడా రక్తనాళాలు కుచించుకుపోవచ్చు. ఇన్ని కారణాలు ఉంటాయి అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడానికి. కానీ దాంట్లో చిన్న వయసులో 20-25 సంవత్సరాల నుండి లేకపోవటం అంగం అంటే బాడీ వెయిట్ కూడా లేదు, కరెక్ట్ ఉంది, దానికి హస్తప్రయోగమే ముఖ్య కారణం. ప్రథమంగా చెప్పుకోవాల్సింది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పదు, కానీ ఇప్పుడు మోడర్న్ స్టడీస్ చెప్తున్నాయి హస్తప్రయోగం ఆరోగ్యానికి హానికరము. మోడర్న్ సైన్స్ డాక్టర్లు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి స్టడీ వచ్చింది. కొందరు డాక్టర్లు ఇప్పుడు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, ఫుల్ నాలెడ్జ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజరస్. ఇది సగం నాలెడ్జ్ తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్, మీరు ఏ డాక్టర్కైనా దగ్గరికి వెళ్ళి సార్ హస్తప్రయోగం అనేది మంచిదని ఒక్క మెడికల్ టెక్స్ట్ బుక్లో చూపించండి సార్ అని అడగండి. యునాని డాక్టర్కైనా మీరు వేరే డాక్టర్కైనా హస్తప్రయోగం ఆరోగ్యానికి మేలు, శ్రేయస్కరము, ఇది మంచిది అని అడగండి, ఎక్కడ లేదు. హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని, ముమ్మాటికి మంచిది కాదని యునాని బల్ల గుద్ది చెప్పింది. 1000 సంవత్సరాలు చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.